హాయ్ హలో నమస్తే అండి. ఈరోజైతే గుమ్మగుమ్మలాడే సాంబారు రెడీ చేయబోతున్నాను. ఈరోజైతే మా అబ్బాయి సాంబార్ కానీ చేయకపోతే నేను ఫుడ్ తిననని చెప్పి అన్నాడు. అందుకని ఖచ్చితంగా సాంబార్ చేయాల్సి వచ్చింది. మునక్కాయలు కూడా మా చెట్టు అన్నమాట, కుండీలు వేసాడు మా వారు. ఆ కుండీలు వేసిన చెట్టు వంకలు తిరిగి 2 కాయలంటే 2 కాసినాయి అన్నమాట. అవి ఆ మునక్కాయలు ఉన్నాయి కాబట్టి నేను సాంబార్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. కందిపప్పు అండి, ముందుగా నానబెట్టుకొని శుభ్రం చేసి నానబెట్టి పెట్టుకున్నాను. అది కుక్కర్లో వేసాను. ఇప్పుడు చూసారు, ఈ మునక్కాయలు 2 అనమాట మాకు చెట్టును కాసినవి. ఫస్ట్ టైం అండి ఈ 2 మునక్కాయలు కాయటం. ఈ మునక్కాయలతో సాంబార్ అనమాట ఈరోజు. అలాగే ఈ మునక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని, కొత్తిమీర, కరివేపాకు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవి పక్కన పెట్టేసి ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక పోపు దినుసులు, ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇంక మనకు తెలిసిందే కాబట్టి పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను అనమాట. అవి వేగాక 2 ఆనియన్స్ నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి. సాంబార్లో మనం ఎన్ని ఆనియన్స్ అయితే ఎక్కువ వేస్తామో మన సాంబార్ కూడా అంత టేస్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఇలా వేస్తాను, ఎవరిష్టాలు వాళ్ళవన్నమాట. ఎవరి టేస్ట్ తగినట్టు వాళ్ళు వేసుకుంటారు. నేనైతే ఆనియన్స్ ఎక్కువ వేస్తాను. అలా వేసి మంచిగా వేగాలన్నమాట. అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి 2 స్పైసీ కావాలంటే 3 వేసుకోవచ్చండి. అలా వేసేసి క్యారెట్ కూడా వేసేసాను అనమాట. వేసి అవన్నీ వేగిన తర్వాత చూసారా, అలా వేగించుకోవాలన్నమాట. కొంచెం చిన్న మంట మీద అయితే మనకి బాగా వేగుతాయి, లేదంటే పాన్ మాడినట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు అందులో మునక్కాయలు, కరివేపాకు కూడా వేసాను ఒకేసారి. మునక్కాయలు కూడా బాగా వేగాలన్నమాట. అలా చిన్నగా వేగించేసుకొని సాంబార్లో కాంబినేషన్ అనేది మీరేం చేస్తారు, నేనైతే అప్పడాలండి, ఖచ్చితంగా అప్పడాలు వేగించుకోవాలన్నమాట. మనకి మునక్కాయలు కూడా వేగినాయి. తర్వాత టమాటాలు పెద్దవి 3 టమాటాలు కట్ చేసి పెట్టాను అనమాట. ఈ టమాటాలు మనం ఎక్కువ వేసినందువల్ల టేస్ట్ పెరుగుతుంది. మనకి చింతపండు రసం తక్కువ వేసుకోవడానికి బాగుంటుంది. చింతపండు ఎక్కువ తినకూడదు అంటున్నారు కాబట్టి అందుకని నేను టమాటా ఎక్కువే వాడతాను కర్రీస్లో. అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇంక అందులో మనం పసుపు, ఉప్పు, కారం మొత్తం వేసేసుకోవాలండి. తగినంత పసుపు, సాల్ట్ వేసేసాను. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత కారం వేసాను అనమాట. ఇవన్నీ ఏంటంటే మన టేస్ట్కి తగినట్టు మన ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసేసాను. అవి వేసి కొంచెం 2 మినిట్స్ అట్లా వేగనివ్వాలన్నమాట. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చాను. ఇప్పుడు చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసేసుకోవాలన్నమాట. చింతపండు రసం పోసేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి, మనకి అవన్నీ ఉడకాలి కదా. అందుకని ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వాటర్ వేసేసి మూత పెట్టేసుకోవటం అన్నమాట. అలా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఇంకా మనం అది ఉడకాలన్నమాట. బాగా అన్నీ ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఇవి కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వేసుకోవాలండి. ఫస్ట్ వాడిస్తే మెత్తగా అయిపోతాయని చెప్పి ఇలా మధ్యలో వేసుకోవాలన్నమాట. మనకి ముందు వేసిన కూరగాయ ముక్కలన్నీ సగం ఉడికిన తర్వాత మనం వంకాయ వేసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయ వేసి కలిపేసాను అనమాట. ఇప్పుడు దాన్ని బాగా పులుసుని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనము కుక్కర్ తీసి పప్పు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో పప్పు తీసేసి లైట్గా సాల్ట్ వేసి మెత్తగా వెనుపుకోవాలండి. పలుకు అనేది అస్సలు ఉండకూడదు. పలుకు ఉందంటే సాంబారు టేస్ట్ తగ్గుతుంది. మనకి సాంబార్ టేస్ట్ పెరగాలంటే కేవలం పప్పు, మెత్తగా పప్పు ఉందంటే మనకి సాంబార్ టేస్ట్ బాగా పెరుగుతుంది. అలా ఇప్పుడు పప్పు కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మనకి కూరగాయ ముక్కలన్నీ ఉడికినాయి. ఇప్పుడు ఆ పప్పు మొత్తం వేసాను అనమాట. వేసి ఆ గిన్నెలో ఇంకొంచెం వాటర్, మనకి పులుపు అనిపిస్తుంది అందుకని నేను ఇంకొంచెం వాటర్ కూడా వేసాను అనమాట. వేసేసి కొంచెం ఉడకనివ్వాలి. ఇంకొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఈ సాంబార్లో రకరకాలు చేస్తారండి. కొందరు పల్చగా చేసుకుంటారు, కొందరు చాలా చిక్కగా చేస్తారు. నేనైతే రెండింటి మధ్యలో నార్మల్గా చేస్తాను. అలా ఉడికేటప్పుడు మనం ఇప్పుడు సాంబార్ పొడి వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. సాంబార్ పొడి కూడా ఇంట్లో తయారు చేసుకుంటాను, ఏది బయట తీసుకొని. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒక
4 మినిట్స్ ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత మనకి సాంబారు గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. చూసారా? మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.